దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వలోక న్యాయాధిపతి అయిన దేవాదేవుడైన యెహోవా పరిశుద్ధ వాగ్దానం, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. 1 దెస్సలోనిక 5:15. ప్రియా సర్వలోక న్యాయాధిపతి అయిన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మనం సంతోషంగా ఉండాలన్నదే దేవుని ఆశ. మన సంతోషం కోసమే దేవుడు సకల సృష్టిని సృష్టించాడు. కానీ పాపము సంతోషాన్ని పాడు చేసింది. భయం వలన సంతోషం పోయింది. పాపం వలన వచ్చు శాపం ద్వారా సంతోషం నరికివేయబడి దుఃఖము ప్రారంభమైంది. అయినను మన ప్రభువైన యేసు మన శాపమును కొట్టివేసి మన భయమును ప్రారదోలి శిలువ ద్వారా జయాన్ని, సంతోషాన్ని తెచ్చాడు. కాబట్టి మనము ఇప్పుడు సంతోషించగలము. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెబుతును, ఆనందించుడట దేవుని వాక్యం. నిజమైన సంతోషం యేసు ప్రభు ద్వారానే, ఆయన సన్నిధిలోనే ఉన్నది. కానీ ఈ దినములలో అనేకులు సాతానిచ్చే నకిలీ సంతోషాలతో అల్పకాల ఆనందముతో తృప్తి పడిపోతున్నారు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని బైబిల్ బోధిస్తుంది. సాతానిచ్చే సంతోషం అప్పుడప్పుడు వచ్చేది, కానీ దేవుడిచ్చే సంతోషం నిత్యముగా ఉండేది. భక్తుడైన దావీదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని అంటున్నాడు. కానీ మనుషులు సంతోషం కొరకు ఎక్కడికెక్కడో తిరుగుచున్నారు. ఈ లోక సంబంధమైన ఆడంబరములతో, ఆస్తిపాస్తులతో, మత్తు కలిగించే మందులతో, మద్య పానీయములతో వెతుకుచున్నారు. కానీ నిజమైన సంతోషం పొందలేకపోతున్నారు దేవుని బిడ్డలారు. ఒక ధనవంతుని పంట బాగా పండింది. ఆ యొక్క ధనవంతుడు దేవుని స్తుతింపక తన ప్రాణంతో తిను, తాగు, సంతోషించుమని చెప్పుకుంటున్నాడు, తృప్తిపడుచున్నాడు. కానీ వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం ఎదుట నుండి తీసివేయబడితే నీవు సంపాదించినవన్నీ ఎవరి వగును అని దేవుడు అంటంతోనే అతని సంతోషం ఎగిరిపోయింది. ఆస్తుపాస్తుల ద్వారా, అందం, ఐశ్వర్యం ద్వారా వచ్చేది కాదు. నిజమైన సంతోషం దేవుడి వల్ల ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము సంతోషం కావాలంటే అది దేవాదేవుడి ద్వారా మాత్రమే. ఒక పాపి తన పాపము కొరకు పశ్చాత్తాపడినప్పుడు అతని హృదయం సంతోషము అనే ఫలమును ప్రారంభమును. అది అంతరంగంలోని సంతోషము కనుక పరిస్థితుల ప్రభావం వల్ల పోదు గాని దినదినాభివృద్ధి చెందును. అంజూరపు చెట్టు పూయకుండాను, ద్రాక్ష చెట్టు పళ్ళింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, సాల్లో పశువులు లేకపోయినను, నేను యెహోవా దేవునియందు ఆనందించెదను, నా రక్షణకర్త నా దేవునియందు నేను సంతోషించుతున్నట్టున్నాడు ప్రవర్తైన హబక్కూ. అది నిత్యమైన సంతోషం. దేవుని ఆలయంనకు వెళుదాం రండని జనులు నాతో అనగా నేను సంతోషించునని దావీదు అంటున్నాడు. ప్రియ దేవాదేవుని బిడ్డలారా, అవును, ఈ ఆత్మఫలమైన సంతోషం నీలో ఫలిస్తున్నప్పుడు నీవు దేవుని మందిరమునకు వెళ్ళుటకు సంతోషించుదవు, దేవుని బిడ్డల సావాసం కోరెదవు, దేవుని వాక్యపఠనంలోనూ ఆయన సన్నిధిలోనూ ప్రార్థించుటలోనూ ఆనందించదవు. దేవుడి ద్వారా గొప్ప ఆనందం ఉంది. దేవుడి ద్వారా గొప్ప సంతోషం ఉంది. దేవుడి ద్వారా మనకి జయ విజయం ఉంది. ప్రియ దేవాదేవుని బిడ్డలారా, కానీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే దేవుళ్ళలో మాత్రమే మనకు సంతోషం ఉంది. ఆ దేవాదేవుడి యొక్క పరిపూర్ణమైన సంతోషం మనం పొందడానికి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. అది దేవుని ద్వారా మాత్రమే కలిగే సంతోషం. ప్రభుని స్తుతించి, మహింపరిచి, ఆరాధించి, ఘనపరచండి. ఆయన ఇచ్చిన శుభవాగ్దానం ద్వారా మన జీవితంలో జయం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడును సర్వలోక న్యాయాధిపతిమైన మా ప్రియ పరమ తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు దేవా. నీ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఇదిగో మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపం చేసుకొని ఈ వాగ్దానం ద్వారా ప్రతి బిడ్డ జీవితంలో, కుటుంబంలో నైనా సంతోషం దయచేయండి. నైనా మీరు ఇచ్చిన ఈ వాగ్దానం ద్వారా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి మీ కృప మాకు అనుగ్రహించి అన్ని విధాలా మీ కార్యం, మీ క్రియ, మీ మేలుపకార సహకారం దయచేసి బిడ్డలందరినీ మీరు దీవించి మహిమా ఘనత ప్రభావాలు మీకును ఆశీర్వాద దీవులు మీ పిల్లలు మాకు అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.